తాజా అంశాన్ని చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి కొండా సురేఖ సీఎంకి రాఖీ కట్టారు. మంత్రి కొండా సురేఖతో పాటు మంత్రి సీతక్క కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. పరకాల వివాదం తర్వాత తొలిసారి కొండా సురేఖ సీఎం ఇంటికి వెళ్లారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి కొండా సురేఖ సీఎంకి రాఖీ కట్టారు. మంత్రి కొండా సురేఖతో పాటు మంత్రి సీతక్క కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. పరకాల వివాదం తర్వాత తొలిసారి కొండా సురేఖ సీఎం ఇంటికి వెళ్లారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంగారావు నాడు తెలుసుకుందాం. రంగారావు, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ఏంటి? రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, బ్రహ్మకుమారీస్ వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం అనేది ఆనవాయితీగా కొనసాగుతుంది. అందులో భాగంగా ఇవాళ ఉదయమే కొండా సురేఖ మొదట సీఎం నివాసానికి వచ్చారు. సీఎం కు రాఖీ కట్టేందుకు. ఆ తర్వాత మంత్రి సీతక్క కూడా సీఎం నివాసానికి వచ్చారు. సీతక్క తర్వాత కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, బ్రహ్మకుమారీస్ కి సంబంధించిన కొంతమంది, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా గవర్నమెంట్ మలకపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు చెందినటువంటి బ్లైండ్ గర్ల్స్ అమ్మాయిలు వీళ్ళంతా కూడా సీఎం కు రాఖీ కట్టడం జరిగింది. వాస్తవానికి ఇదంతా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే ప్రక్రియ. అయితే ఈ ఏడాది పరకాలలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె సీఎం టార్గెట్ చేస్తూ కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో దీనిపై పెను దుమారం జరిగింది. మంత్రి తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగానే మీడియా ముందుకు వచ్చి డిమాండ్ చేయడం జరిగింది. అటు తర్వాత కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కూడా కొండా సురేఖ వ్యవహారం పైన, అదేవిధంగా కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై విచారణ చేసింది. విచారణ చేసి కనీసం సొంత కూతురు చేసిన ఆరోపణలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం, అదేవిధంగా కనీసం ఖండించలేదు కొండా సురేఖ. ఇలా చేయటం అన్నది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిణామం. కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ సీఎం మంత్రివర్గంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రివర్గంలో ఉన్న మంత్రి కూడా ఖండించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ పిసిసికి ఒక నివేదిక సమర్పించింది. మంత్రి కొండా సురేఖతో పాటు చిన్నారెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ క్రమశిక్షణ సంఘం నివేదిక ఇచ్చింది. అటు తర్వాత సీఎం కూడా విదేశీ టూరు నుంచి ముగించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొండా సురేఖ అంశం హైకమాండ్ పరిధిలో ఉండి దీనిపై నేను స్పందించను, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానంటూ ప్రకటన చేశారు. ఈ తరుణంలో కొండా సురేఖ ఈ రోజు రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని సీఎం నివాసానికి వచ్చారు. అయితే సాధారణంగా ముఖ్యమంత్రిని మంత్రులు, ప్రజాప్రతినిధులు కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్ ఉండదు. కొండా సురేఖ అందులో భాగంగా నేరుగా సీఎం నివాసానికి వచ్చి రాఖీ సిద్ధమే. రైట్, ధన్యవాదాలు రంగారావు.